అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో భారత జట్టు ఆస్ట్రేలియా సవాల్ను ఎదుర్కొనుంది. ఇప్పటి వరకు అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ను భారత్ 5 సార్లు గెలుచుకుంది. ఇది కాకుండా టీమిండియా 8 సార్లు అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ ఆడింది. అంటే ఇప్పటి వరకు అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ 5 సార్లు గెలుపొందితే 3 సార్లు ఓటమిని చవిచూసింది. రికార్డు స్థాయిలో 6సారి ఛాంపియన్ గా నిలవాలనే ఉద్దేశంతో భారత జట్టు ఆస్ట్రేలియాతో తలపడనుంది. అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ 2000 సంవత్సరంలో భారత జట్టు తొలిసారి విజేతగా నిలిచింది. ఆ సమయంలో భారత జట్టు కెప్టెన్ గా మహ్మద్ కైఫ్ ఉన్నాడు. ఆ తర్వాత టీమిండియా అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ 2006 లో ఫైనల్ కు చేరుకుంది. అయితే టైటిల్ మ్యాచ్ లో పాకిస్తాన్ తో ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. 2008లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని జట్టు అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ గెలుచుకుంది. ఆ తర్వాత 2012లో భారత జట్టు 3సారి ఛాంపియన్ గా నిలిచింది. ఆ భారత జట్టుకు కెప్టెన్ గా ఉన్ముక్తి చంద్ పనిచేశారు. ఇషాన్ కిషన్ నేతృత్వంలో జట్టు అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ కు చేరిన టైటిల్ మాత్రం గెలవలేకపోయింది. ఆ తర్వాత అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ 2018లో భారత జట్టు ఫైనల్ కు చేరుకుంది. పృథ్వీ షా కెప్టెన్సీలో ఉన్న టీమిండియా ఈసారి ఎలాంటి పొరపాట్లు చేయలేదు. ఈ విధంగా రికార్డు స్థాయిలో 4వసారి భారత్ ఛాంపియన్ గా నిలిచింది. అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ 2022లో భారత్ జట్టు 5వసారి విజేతగా నిలిచింది. ఆ సమయంలో టీమిండియాకు యష్ దూల్ నాయకత్వం వహించాడు. అయితే మరోసారి భారత జట్టు అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ కు చేరుకుంది. ఈసారి టీమిండియా కమాండ్ ఉదయ్ సహరన్ చేతిలో ఉంది. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగే ఫైనల్లో భారత జట్టు విజయం సాధిస్తే అది 6వ టైటిల్ గా రికార్డుకెక్కుతుంది. కాగా మెన్స్ వరల్డ్ కప్ లో ఇండియా ఆసీస్ చేతిలో ఓటమి పాలైన నేపథ్యంలో జూనియర్స్ రివెంజ్ తీసుకోవాలంటూ భారత అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.